సద్గురు మహారాజుకు జై. 15వ అధ్యాయము శిష్యుని లక్షణము, 232వ ఖండార్థము శిష్యుని లక్షణము. జై శ్రీ అచల ఋషి ధూరు రమణార్య సద్గురుభ్యో నమః. తను మన ధనములు గురునకు వినయంబున దారబోసి వేట్క గురునిచే అనువైన బోధబడసిన ఘనమతి మంతునకు సాటి గలదాయి భువిని లోకులు మొక్కవలదా చౌలవిని తన నితురులనే తాననక ఏ మాటను వినక పరిపూర్ణ తదనరువానికి సాటి గలదాయి భువిని లోకులు మొక్కవలదా చౌలవిని. శిష్య, మానవునకు ఏ తనుమన ధనములపై ఉన్న వ్యామోహము చేత వ్యామోహము చేత అనేక దుఃఖములలో పడి కుమిలిపోవచ్చు, ఒక కనురెప్ప పాటైన శాంతి లేక కర్మపాశములలో పడి చితికి పోచున్నాడో ఆ తనువు పైనున్న ఆపేక్షను, ఆ మనసుపై ఉన్న ఆపేక్షను, ఆ ధనముపైనున్న ఆపేక్షను, ఈ 3 ఆపేక్షకులకు త్రికరణ శుద్ధితో గురుమూర్తికి సమర్పించి ఆ 3 తన వద్ద లేకుండా చేసుకొనిన ఎడల వానిలో ఉన్న మనోవికారములైన పరితాపములు ఎల్లయూ చెల్లబడి నిర్మలత్వము ప్రాప్తించి గురువు తెలుపు జనన మరణ రహితమగు పరిపూర్ణ బోధ మీద నిలకడ గలుగుచు ఇక ఉన్న సత్యమును విమర్శించుకొనుచు ప్రజ్ఞ గలవాడై ఉండును. అట్టి వానికి తన ఇంద్రియాదులు ఎల్లయూ మునుపటి వలె పరుగులెత్తక స్వాధీనపడి ఉండును. అతనిలో నీవని నేనని పరులని భేదాభావములు ఉండక నిశ్చల స్థితిలో నిరహంకారుడై ఉండుట వలన పదుగురు వానిలో ఉన్న సుగుణములను చూసి ఉత్తముడని చేతులెత్తి మొక్కుచుందురు. అట్టి వానితో సమానమైన వారు ఈ భూమి మీద ఎవరు ఉండబోరని తలంచవలెను. జై సద్గురు మహారాజుకు జై.